విద్యార్థులారా, ఈరోజు మనము సిపి బ్రౌన్ సాహిత్య సేవ గురించి తెలుసుకుందాము. జానుమర్తి హనుమశాస్త్రి రాసినటువంటి సిపి బ్రౌన్ సాహిత్య సేవ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. అయితే ఈ సిపి బ్రౌన్ సాహిత్య సేవ అనే అంశాన్ని జానుమర్తి హనుమశాస్త్రి గారు రచించారు. సరే, రచయిత పరిచయం గురించి తెలుసుకుందాం. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంపై అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రచించినటువంటి ఉత్తమ పరిశోధకుడు జానుమర్తి హనుమశాస్త్రి. వీరు సెప్టెంబర్ 1926 సెప్టెంబర్ 5వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. వీరి తల్లి జానకమ్మ, తండ్రి సుబ్రహ్మణ్య శర్మ. జానుమర్తి హనుమశాస్త్రి గారి తల్లిదండ్రులు జానకమ్మ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు. ఈ హనుమశాస్త్రి గారు బళ్ళారిలో విద్యాభ్యాసము చేసిన తర్వాత 1946వ సంవత్సరంలో వీరు ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచాక తదనంతరము వీరు ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభం చేస్తూ ఉద్యోగంగా అంటే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న తర్వాత కొంతకాలానికి వీరు కడప పట్టణానికి బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఆ కడప పట్టణంలో ఉన్నప్పుడు జానుమర్తి హనుమశాస్త్రి గారు కడపలో ఉన్నప్పుడు వారు సిపి బ్రౌన్ గారు నివసించిన స్థలంలోనే సిపి బ్రౌన్ గారు తెలుగు భాషకు చేసినటువంటి సాహిత్య సేవను బాగా చూసినటువంటి వాడు కావడం చేత ఇక వారి పేరిట వీరు సిపి బ్రౌన్ కడప పట్టణంలో ఏ ప్రాంతంలో అయితే నివసించారో ఆ ప్రాంతంలో వీరు సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ఒక ట్రస్ట్ స్థాపించారు. ఒక సంస్థ, ట్రస్ట్ అంటే ఒక సంస్థ, అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంస్థ రూపంలో, అంటే సిపి బ్రౌన్ గారి యొక్క పేరుతో వీరు కడపలో సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీని స్థాపించి దానికి వీరు స్థాపక కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత వీరు సిపి బ్రౌన్ భాషా పరిశోధనా సంస్థనంతా కూడా నెలకొల్పారు. అందులో దాదాపు వీరు 75,000 పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరచడం జరిగింది. చూడండి, అంటే ఒక తెలుగు భాషా సాహిత్య సేవ చేసినటువంటి వారిని మరచిపోకుండా సిపి బ్రౌన్ గారు చేసినటువంటి సేవ ఉంది. ఎంత సేవ ఉందో తెలుగు భాషకు బ్రౌన్ మహాశయులు ఏం మాత్రం సేవ చేశారు, ఎంత సేవ చేశారు అనేటువంటి విషయాల గురించి మీకు తర్వాత చెప్తాను. తర్వాత సందర్భానుసారంగా వస్తాయి, మీకు చెప్తాను. అయితే అలాంటి బ్రౌన్ గారు చేసినటువంటి సేవకు హనుమశాస్త్రి గారు కడప జిల్లాలో సిపి బ్రౌన్ గారు ఎక్కడైతే నివసించారో ఆ ప్రాంతంలో వారి పేరిట సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ అనేటువంటి ట్రస్ట్ స్థాపించారు. ట్రస్ట్ అనగానే ఒక వ్యక్తిగా కాకుండా కొంతమంది సమూహంతో కలిసి, అంటే నడపడం అనేటువంటి చాలా కష్టం కాబట్టి అలా ఒకరు కాకుండా ఒక సంస్థ రూపంలో ఒక 5 మంది 10 మంది ఎంతమంది అవుతే అంత సంస్థలో ఎంతమంది సభ్యులుగా ఉండవచ్చు. కాబట్టి అలాంటి ఒక సంస్థను ఏమని సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ అనే సంస్థ స్థాపించి
ఇప్పుడు స్థాపించాక మరి ఎవరో ఒకరు కరవేసిగా పనిచేయాలి అంటే అక్కడ వాళ్ళు చురుకుగా పనిచేయాలి. కాబట్టి చురుకుగా పనిచేసేటువంటి వారు ఉంటేనే అక్కడ వ్యవస్థ అనేటువంటిది చురుగ్గా పనిచేస్తుంది. మరి అక్కడ చురుకుగా పనిచేసే వ్యక్తి లేకపోతే ఏమవుతుందంటే అది ఆ యొక్క కార్యకలాపాలన్నీ కూడా మందకొడిగానే అయిపోతాయి. కాబట్టి అలాంటి కార్యకలాపాలు మందకొడిగా సాగకుండా ఉండడం కోసము ఈ జానుమర్తి హనుమత్ శాస్త్రి గారే దీనికి అంటే సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్కు స్థాపక కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థ అనే దాన్ని నెలకొల్పారు. నెలకొల్పి దాదాపు 75,000 పైన పుస్తకాలను మరియు తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచారు. అయితే మనం చూసుకున్నట్లయితే గత కాలంలో మనకు ఎప్పుడైతే ఈ ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పరిపాలించారో, ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే సమయంలో వారు ముద్రణా యంత్రాలు తీసుకువచ్చారు. అలా వారు ముద్రణ యంత్రాలు తీసుకురావడం చేత మరి ముద్రణ యంత్రాలు తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యాయంటే ఇలా మనకు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం పుస్తకాల రూపంలో మనం ప్రింట్ చేసుకుంటున్నామో అలాంటిది ముద్రణ అంటే ప్రింటింగ్ అనేటువంటిది అప్పుడు ప్రారంభమైంది. మరి అంతకంటే ముందు ఎలా రాసేవాళ్ళు? ఇలా ఉండేవి పుస్తకాల రూపంలో ఉండవు కదా. ముద్రణ లేనప్పుడు లేని కాలంలో ఎలా ఉండేవి? పుస్తకాల రూపంలో లేవు. కాబట్టి అప్పట్లో అందరూ కూడా తాళపత్ర గ్రంథాలను తాళాలు అంటే ఈరోజు మనం వేసుకునే తాళం కాదు. తాళాలు అంటే అచ్చమైన తెలుగు పదం. తాళాలు అంటే తాటి ఆకు రెమ్మలు. తాటి చెట్టు ఆకు రూపంలో వస్తుంది కదా. ఇలా తాటి చెట్టు అంతా కూడా ఆకు రూపంలో ఇలా వచ్చేసేసి ఇలా 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 రూపంలో తాటి ఆకులు ఉంటాయి. సరే, కొంతమంది మీరు చూసే ఉంటారు, మీ యొక్క గ్రామాలలో అక్కడక్కడ తాటి చెట్లు ఉంటాయి, చాలా పొడవుగా పెరిగిపోయి ఉంటాయి. కొంతకాలం తర్వాత ఆకులు రాలిపోయిన తర్వాత అలా పెరుగుతూ దాదాపు 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు, 70 అడుగులు, 80, 100 అడుగుల పై వరకు కూడా ఈ తాటి ఆకు చెట్టు అలా పెరిగిపోతూనే ఉంటుంది. మరి ఆ యొక్క తాటి ఆకులు, ఆ కొమ్మ రెమ్మలు ఏవైతే ఉంటాయో అంటే ఆకు యొక్క వాటిని, సరే మీరు చూసి లేకుంటారేమో, సరే కొంతమంది గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత చూసి ఉండవచ్చు గాక. అయితే జానుమర్తి హనుమత్ శాస్త్రి గారు సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను నెలకొల్పి 75,000 పుస్తకాలను సేకరించాలని చెప్పుకున్నాం కదా. అలాగే తాళపత్ర గ్రంథాలు అంటున్నాం. అంటే ఆనాటి కాలంలో రచనా విధానం ఎలా చేసేవారు అంటే తాటి ఆకు పత్రాల పైనే వాటిని బూర్జువా పత్రాలు కూడా అనేవారు. వాటిని బూర్జువా పత్రాలు అని పిలిచేవాళ్ళు. కాబట్టి అటువంటి తాళపత్ర గ్రంథాలు, తాళపత్రాలు అంటే తాటి ఆకు యొక్క రెమ్మలు ఉంటాయి కదా, వాటిని ఒక ప్రత్యేక ద్రావణంలో ఉంచి వాటిని ఎండబెట్టేవాడు. దానిపైన రాసేవాడు. అలాంటి పత్రాలు కొంతకాలం పాటు అది మనుగడలో ఉండేవి. కాబట్టి అలాంటి పత్రాలను రాసిపెట్టిన తర్వాత మరి ఈనాడు ముద్రణా యంత్రాలు ఉన్నాయి కాబట్టి మనకు ప్రింట్ చేసుకుంటున్నాము. పుస్తకాలు ఎన్ని రూపంలో కావాలన్నా 500, 1000, 10,000, 20,000, 1,00,000, 2,00,000, 3,00,000 అలా మనం కావాల్సిన విధంగా ప్రింట్ చేసుకుంటున్నాము. మన తెలుగు పుస్తకం టెక్స్ట్ బుక్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కావాలి కాబట్టి కనీసం అంటే ఈ ప్రతులన్నీ కూడా చూసినట్టయితే దాదాపు ఎన్ని వేస్తారు అంటే 1,000 కాపీలు వేస్తారు. ముద్రణ వేసిన సమయానుకూలంగా 10,000 కాపీలు, 20,000 కాపీలు, 50,000 కాపీలు ముద్రణ వేస్తారు. సరిపోలేదు, ఇంకా కావాలి, మళ్ళీ ఇంకొక 10,000 వేస్తారు, 20,000 వేస్తారు. ఇలా ముద్రణ చేస్తారన్నమాట. ఇప్పుడు
మరి ఆనాటి కాలంలో ఎలా చేసేవాళ్ళు అంటే, ఆనాటి కాలంలో మరి తాటి ఆకుపత్రులపైనే రాసేవాళ్ళు మరి కాపీ చేయడానికి వస్తాయా? కింద ఇంకొకటి పెట్టి ఇప్పుడంటే మనకు కొంతమంది సరే కొంతకాలంలో ఇప్పుడు కాదనుకోండి. ఈనాటి కాలంలో జిరాక్స్ మిషన్‌లు వచ్చాయి కాబట్టి మనము టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఫోటో తీసుకొని ఫోటో నుంచి మనము ప్రింట్ వేసుకోవడం లాంటివి చేసుకుంటున్నాము. జిరాక్స్ మిషన్ ఉంది కాబట్టి పుస్తకాన్ని పెట్టి జిరాక్స్ చేసుకుంటున్నాము. కావాల్సిన విధంగా చిన్నగా కూడా ప్రింట్ వేసుకుంటున్నాము. మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే అప్పుడు మరి ఈ ఇప్పుడు ప్రింటింగ్ మిషన్ అంటే ఇప్పుడు ఈ యొక్క సమాచార విప్లవం వల్ల 1985 తర్వాత క్రమక్రమంగా సమాచార విప్లవం పెరిగింది. మరి అంతకంటే ముందు మరి చూసినట్లయితే టైప్ మిషన్లు ఉండేవి. టైప్ చేయడం జరిగేది. టైప్ చేసినప్పుడు కార్బన్ కాపీలు పెట్టేసిస్తే ఒక పేపర్ మందంగా ఉంటే ఒక 2 పేజీల వరకు మాత్రమే బాగా కనిపించేది. మూడో పేజీకి వచ్చేసరికి చిన్నగా సరిగ్గా కనిపించకపోయేది. మరి అలాంటప్పుడు ఒక 5, 10 పేపర్ల పైన ప్రింట్ ఒక 5 పేపర్లు, 6 పేపర్ల పైన ప్రింట్ రావాలి అంటే కార్బన్ కాపీలు పెట్టిన తర్వాత ప్రింట్ రావాలంటే ఏం చేసేవాళ్ళు అంటే మొదటి పేజీ ఏమో కాస్త మందమైన పేపర్ పెట్టి దాని వెనుక పేపర్లన్నీ కూడా పలుచని పేపర్ ట్రేసింగ్ పేపర్స్ అంటారు చూడండి. మీరు ఎప్పుడైనా విని ఉంటారో లేదో మరి ట్రేసింగ్ పేపర్ అంటే కింద పారదర్శకంగా ఉండేటువంటి పేపర్ దానిపైన ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ పైన పెట్టామనుకో ఇలా పెట్టామనుకోండి పెడితే ఏమవుతుందంటే దానిపైన అక్షరాలు కనిపిస్తాయి. అలాంటి ట్రేసింగ్ పేపర్ లాంటివి కానీ కాస్త దానికంటే కాస్త మందం ఉండే పేపర్లు ఉంటాయి. అవి పేపర్లో టైప్ చేసేవాళ్ళు అంటే ఆ విధంగా చేయడం వల్ల పేపర్ యొక్క మందము తక్కువగా ఉండటం చేత వెనుక ఎన్నో పేపర్లన్నీ కూడా అన్ని పేపర్ల పైన టైప్ అయ్యేవి. దాదాపు ఒక 5 పేజీలు 6 పేజీల వరకు టైప్ కొట్టినప్పుడు ఒకసారి టైప్ కొట్టినప్పుడు 5, 6 పేజీల వరకు మనకు ప్రింట్ రూపంలో వచ్చింది. ఇది దాదాపు 60ల నుంచి ఒక 85 వరకు జరిగినటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ 85, 86 మాత్రం మెల్లమెల్లగా మనకు జిరాక్స్ మిషన్లు వచ్చాయి. అవి ఈనాడు జిరాక్స్ మిషన్ కాదు. టోనర్ వేసేసి కాపీర్ వేసేసి ఫోటో తీసి ఫోటో దాని కింద పెట్టేసేసి ఇలా అలా తిప్పుతూ చేసి మరి కాలక్రమంలో వెనక్కి వెళ్తే మనకు చూసినట్టయితే మరి అప్పట్లో తాటి ఆకు పదాలపైన రాసేటివి కాబట్టి వాటిని ఎవరైనా కావాలనుకుంటే ఏం చేసేవాళ్ళంటే అది తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి కాపీ రూపంలో తాటి ఆకు పదాలపైనే రాసుకునేవాళ్ళు. కాబట్టి ఆనాడు ఎక్కువగా మనకు ఉండేవి కావు. అయితే హనుమత్ శాస్త్రి గారు సిపి బ్రౌన్ గారు ఎప్పుడైతే వారు ముద్రణ యంత్రాలు వచ్చిన తర్వాత కొన్ని పుస్తకాలను ప్రింట్ చేశారో అలాంటి పుస్తకాలను మరియు ఆనాటికి సిపి బ్రౌన్ సేకరించినటువంటి తాళపత్ర గ్రంథాలు కాకుండా అందుబాటులో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా తాళపత్ర గ్రంథాలు ముద్రణ రూపంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కలిసి ఒక 75,000 పుస్తకాల వరకు అన్ని కూడా ఈ యొక్క హనుమత్ శాస్త్రి గారు సేకరించి ఈ యొక్క సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ లో భద్రపరిచారు. అంటే ఏం చెప్పుకుంటాం మనము సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థ అని ఒకటి పెట్టారు కాబట్టి అందులో ఇవన్నీ సేకరించి పెట్టడము జరిగింది. ఇక అప్పట్లో బ్రౌన్ గారు మరణించాక బ్రౌన్ 200 జయంతి ఉత్సవాలను జానుమర్తి హనుమత్ శాస్త్రి గారు చాలా ఘనంగా నిర్వహించారు. ఇక వీరు హనుమత్ శాస్త్రి గారు వివిధ పత్రికలలో అసంఖ్యాకమైన వ్యాసాలను రాయడమే కాకుండా మా సీమ కవులు, బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కన్నడ కస్తూరి సాహిత్య వైభవము, మరి కడప ప్రాంతంలో నివసించారు కాబట్టి వీరు ఎక్కువ కాలం పాటు కాబట్టి కడప సంస్కృతి దర్శనీయ స్థలాలు అంటే కడప ప్రాంతంలో యొక్క ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రజా జీవన విధానాలు ఏవైతే ఉంటున్నాయో ఆ సంస్కృతి వైభవాలన్నింటినీ కూడా రాయటమే కాకుండా కడప ప్రాంతంలో కనిపించేటువంటి దర్శనీయ స్థలాలు అనేటువంటి విషయాల గురించి
రచించారు. అంతేకాకుండా మన దేవతలు, రసవత్ గాథలు, బ్రౌన్ జీవిత చరిత్ర, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర లాంటి 16 పుస్తకాలను ఈ జానుమద్ది హనుమశాస్త్రి గారు రచించాడు. బళ్ళారి రాఘవ పేరు విన్నారా? బళ్ళారి రాఘవ నాటక సాహిత్యాన్ని చేసినంత సేవ, ఎంతో సేవ చేశారు, ఎనలేని సేవ చేశారు నాటక రంగానికి బళ్ళారి రాఘవ. ఇక జానుమద్ది గారు హనుమశాస్త్రి గారు సిపి బ్రౌన్ ఊహా చిత్ర రూపకల్పన చేశారు. అంటే బ్రౌన్ గారు ఎలా ఉంటారో అప్పట్లో మనకు ఫోటోలు లేవు కాబట్టి వారి చిత్రాన్ని ఈ విధంగా ఉండేవారు అనేటువంటి అంశాన్ని రూపకల్పన చేశారు. ఇక అంతేకాకుండా వీరు చేసినటువంటి సేవకు తెలుగు విశ్వవిద్యాలయం వారు వీరికి గౌరవ డాక్టరేట్ను అందించారు. ఇక బ్రౌన్ యొక్క పరిశోధనా సంస్థను నెలకొల్పాడు కాబట్టి అంటే సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థ ఉంది కాబట్టి ఆ యొక్క పరిశోధనా సంస్థకంతా కూడా మన హనుమశాస్త్రి గారు తన శక్తిని, కాలాన్నంతా కూడా అంకితం చేశారు. అలాంటి జానుమద్ది హనుమశాస్త్రి గారు 2014 ఫిబ్రవరి 27వ తేదీన వీరు బ్రౌన్ సాహిత్య సేవ చేస్తూ, బ్రౌన్ పరిశోధనా సంస్థకు నిలయని సేవ చేస్తూ చివరికి కడప పట్టణంలో 2014 ఫిబ్రవరి 27 నాడు వీరు పరమపదించారు, శివైక్యమయ్యారు. ఇది మనకు జానుమద్ది హనుమశాస్త్రి గారి గురించినటువంటి సమాచారము, అంటే రచయిత గురించినటువంటి సమాచారం. ఇక పాఠ్యభాగం గురించి చూసినట్టయితే, పాఠ్యభాగంలో చూసినట్టయితే మనకు పాఠ్యాంశం పేరేంటి? సిపి బ్రౌన్ సాహిత్య సేవ. సరే, ఇక సిపి బ్రౌన్ గురించి మనము తెలుసుకుందాం. సరే, ఇక మొట్టమొదట మనకేంటంటే సమాచారంలోకి వెళ్ళేకంటే ముందు పాఠ్యభాగ ఉద్దేశంలో వెళ్తాము, తర్వాత పాఠ్యాంశంకి వస్తున్నాం. పాఠ్యభాగ ఉద్దేశం చూసినట్టయితే, మన భారతదేశానికి ఆంగ్లేయులు పరిపాలన నిమిత్తం వచ్చి వారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. కలకత్తాలో మొట్టమొదట వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. కాలక్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తూనే నెమ్మదిగా వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి రాజుల మధ్యలో ఐకమత్యం లేకపోవటం, అప్పటికే మన భారతదేశానికి విదేశీయులు వచ్చి వారు మన భారతదేశ ప్రాంతాలంతా కూడా వారు కొల్లగొట్టుకుని పోవటమే కాకుండా కొన్ని ప్రాంతాలంతా కూడా వాళ్ళు కైవసం చేసుకోవటం, పరిపాలన చేయడం లాంటివి మనకు జరుగుతూ వచ్చాయి. అయితే అంటే అంతకంటే ముందు మన భారతదేశానికి ఆంగ్లేయుల కంటే ముందు ఫ్రెంచి వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, వచ్చి కొన్ని ప్రాంతాలంతా వారు పరిపాలన చేస్తున్నారు మన భారతదేశ ప్రాంతంలో. అంతకంటే ముందు చూసినట్టయితే మనకు ముస్లింలు మన భారతదేశంపై దండెత్తుకు వచ్చేసి ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు. ఉదాహరణకు చూసినట్టే అక్బరు, బాబరు లాంటి వాళ్ళంతా కూడా పరిపాలన చేశారు. ఆ తర్వాత వారి తరం తర్వాత మనకు చూసినట్టయితే మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా నైజాం నవాబుల పరిపాలన సాగింది.
నిజాం రాజ్యం వారి పరిపాలన సాగుతూ వచ్చింది కదా. ఇలా మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా చూసినట్టయితే మన భారతీయుల చేతిలో కాకుండా కొన్ని ప్రాంతాలంతా కూడా ఇతరుల చేతుల్లో పరిపాలన సాగుతూ వస్తున్నారు. అలాంటి సమయంలో ఆంగ్లేయులు అంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి కొంత సముద్ర తీర ప్రాంతంలో వారు చిన్న కంపెనీ ఏర్పాటు చేసుకుని ఎలా మెల్లిమెల్లి కొంత ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించుకుంటూ సాగిస్తున్న కాలంలో ఆంగ్లేయులు కూడా మొట్టమొదట మన భారతదేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీని నెలకొల్పారు. నెలకొల్పి తమ కార్యకలాపం నిర్వహిస్తూనే నెమ్మదిగా భారతదేశంలో ప్రాంతాలన్నీ కూడా మెల్లిమెల్లిగా కైవసం చేసుకుంటూ వచ్చారు. అలా కైవసం చేసుకుంటూ మన భారతదేశ రాజుల యొక్క అనైకమత్యాన్ని అంటే వారి మధ్య రాజుల మధ్య ఒక రాజుకు ఒక రాజు మధ్య ఉన్నటువంటి ఐకమత్యం లేకపోవటాన్ని అసలుగా తీసుకుంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బ్రిటిష్ వాళ్ళు నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని ఒకటి కైవసం చేసుకుంటూ వాళ్ళు భారతదేశాన్ని క్రమక్రమంగా మొత్తం అంతా కూడా భారతదేశాన్ని తమ యొక్క ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. అదే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో సిపి బ్రౌన్ గారు ఉద్యోగిగా పనిచేశారు. అలా పనిచేస్తున్న కాలంలో వీరు మన తెలుగు ప్రాంతంలో కూడా పనిచేయాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది. అయితే ఇలా పనిచేసే సమయాల్లో ఆంగ్లేయులు కూడా కొంత మనం పనిచేసే సమయాల్లో మన ఏ భాషా ప్రాంతంలో పనిచేస్తుంటే ఆ భాషను నేర్చుకోవాల్సిన అవసరం అంటే పరిపాలనా సౌలభ్యం కోసం అవసరం కాబట్టి అలాంటి పరిపాలనా అవసరాల కోసం అంతా కూడా వాళ్ళు క్రమంలో ఆ ప్రాంతం యొక్క భాష నేర్చుకునేవారు. అలాగే మన తెలుగు ప్రాంతంలో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా మెల్లగా తెలుగు భాష నేర్చుకోవడం ప్రారంభం చేశారు. అందులో భాగంగానే సిపి బ్రౌన్ మహాశయుడు పరిపాలన అవసరాల కోసము మన తెలుగు భాషను నేర్చుకున్నారు. అలా నేర్చుకునేటువంటి ఆ క్రమంలో మన తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడైపోయి సిపి బ్రౌన్ మహాశయుడు మన తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడై తన సంపాదనను తన సమయాన్ని తెలుగు గ్రంథాల పరిష్కరణ ముద్రణకు తన యొక్క ఉద్యోగ జీతాన్ని ఖర్చు చేశాడు. అటువంటి మహానుభావుడైనటువంటి బ్రౌన్ తన మాతృభాష కాదు, ఆంగ్ల భాష తన మాతృభాష, కానీ తన మాతృభాషను కాదని మన మాతృభాష అంటే బ్రౌన్కు పరాయి భాష అయినటువంటి తెలుగు భాషను తెలుగువారమైనటువంటి మన మాతృభాష యొక్క గొప్పదనాన్ని గుర్తించాడు బ్రౌన్ మాస్టర్. కాబట్టి ఆ తెలుగు భాషకు ఈ బ్రౌన్ గారు ఎనలేని సాహిత్య సేవను చేశాడు. కాబట్టి అలాంటి బ్రౌన్ గారు చేసినటువంటి సాహిత్య సేవను తెలుసుకోవడం తెలుగు వారందరి యొక్క బాధ్యతగానే చెప్పవచ్చు. సరే, ఇక్కడ ఏమంటున్నామంటే తెలుగు గ్రంథాల పరిష్కరణ అంటున్నాం. పరిష్కరణ అంటే ఏంటి? పరిష్కరించు, ప్రాబ్లం సాల్వ్ చేయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి? తెలుగు గ్రంథాలు మనం చెప్పుకున్నామే, ఆనాటి కాలంలో ముద్రణ యంత్రం లేనటువంటి కాలంలో మనకు ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా కావ్యాలన్నీ కూడా ఎలా ఉండేవి, ఎలా రాసించేటువంటి వాళ్ళు, ఎలా రాసి ఉండేవి ఆనాటి కాలంలో చెప్పుకున్నాము కదా. తాటి ఆకు పత్రాలపై అనుకున్నాం కదా, బుర్జువా పత్రాలు తాటి ఆకు పత్రాలపై అనుకున్నాం. మరి ఆ తాటి ఆకు పత్రాలపై రాసినటువంటి ఆ యొక్క పత్రాలన్నీ కూడా ఎలా ఉండేవి ఆనాటి కాలంలో అంటే, కాలక్రమంలో కొంతకాలం పోయాక, ఈనాటి మన పేపర్లే కొంతకాలం పోయాక ఏమవుతున్నాయి, వాటి యొక్క నాణ్యత సరిగ్గా లేకపోతే ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు చిరిగిపోతున్నాయి ఈనాటి పుస్తకాలు. మరి ఆనాటి కాలంలో మరి తాటి ఆకు పత్రాలు అంటే మనకు ఎలా ఉంటాయి, కొంతకాలం గడిచిపోగానే అవి చిరిగిపోతాయి. కాబట్టి అలా చిరిగిపోకుండా ప్రత్యేకమైన ద్రావణంలో దాన్ని అద్ది ఆరబెట్టి దానిపైన రాసేవాళ్ళు అనుకున్నాం కదా.
మరి అలాంటి కావ్యాలు మరి ఎంతకాలం ఉంటాయి? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వాటికి పూసినటువంటి ఆ ద్రావణం యొక్క నాణ్యతను బట్టి, సాంద్రతను బట్టి అవి కొంతకాలం ఉంటాయి. ఆ తర్వాత వాటిని చదవడానికి తీస్తున్నప్పుడు ఏమవుతుంటాయి అంటే, ఆ పక్క భాగంలో అన్నీ కూడా అలా విరిగిపోతుంటాయి. మళ్ళా అలా విరిగిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ ఉంది. ఈ టెక్స్ట్ బుక్‌లో ఇక్కడ నుంచి ఇలా సగం సగం కట్ అయిందనుకోండి. లేకుంటే ఇలా కట్ అయిందనుకోండి ఇలా. అప్పుడు మీకేమవుతుంది? ఇలా చిరిగిపోయి ఉంటే ఇలా క్రాస్ రూపంలో చిరిగిపోయిందనుకుందాం. ఇలా క్రాస్‌లో చిరిగిపోతే ఏమవుతుంది మనకు? ఇక్కడ అంటే ఈ భాగంలో ఇలా పోతే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా ఇక్కడ భాగం పోయింది. పరిపాలనా అవసరాల కోసం తెలుగు భాష నేర్చుకున్నాడు. ఈ భాగం కట్ అయింది. సౌందర్యానికి ముగ్ధుడై తన సంపాదన సమయాన్ని ఉంది. ఈ భాగం అంతా చినిగిపోయింది. ఖర్చు చేశాడు అటువంటి మహానుభావుడైన బ్రౌన్ అని ఇక్కడ డాష్ అంటే చినిగిపోయింది. తన మాతృభాష గొప్పతనాన్ని చినిగిపోయింది. తెలుగు భాషకు చేసినటువంటి సాహిత్య సేవను అని ఈ భాగం తెలుసుకోవడం తెలుగు వారందరి బాధ్యత అని ఈ భాగం చినిగిపోయింది. ఇలా చినిగిపోయి ఉందనుకోండి. ఉంటే మరి అక్కడ ఏ పదాలైతే ఉన్నాయో మరి ఆ పదం ఏమై ఉంటుంది తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలుగుతారు? అంటే ఇదేమో మనకు ఒక పేరాగ్రాఫ్ కాబట్టి ఇది ఒక పేరాగ్రాఫ్ కాబట్టి మనము ఈ పేరాగ్రాఫ్ లో తెలుగు పదాలు ఉన్నాయి కాబట్టి ఆ పేరాగ్రాఫ్ లో ఏమున్నాయి మనం చూసుకుంటున్నాం సరే. కానీ అది ఒక పద్య రూపంలో ఉంటాయి అనుకోండి. మరి ఆ పద్య రూపంలో ఉన్నప్పుడు ఆ పద్య రూపంలో ఆ పద్యంలో ఉండేటువంటి భాగాలు ఏ భాగాలు అయితే చినిగిపోయి ఉంటాయో ఆ భాగాల్లో ఏమి ఉంటాయి? ఏమి ఉండవచ్చు? అది కేవలము ఆ పద్యము రాసినటువంటి ఆ కవికి మాత్రమే అర్థమవుతుంది. లేకపోతే ఆ కవి ఏ విధంగా రాశాడో, ఏ భావంతో రాశాడో ఆ భావంలోకి వెళ్ళాలి. పరకాయ ప్రవేశం చేయాలి. అంటే ఆ కవి యొక్క రచనా విధానాన్ని, నైపుణ్యాన్ని కూడా పరిశీలించాలి. అందులో కవి ఏమి రాశాడో చూడాలి. కవి రాసినటువంటి భాగాలన్నీ కూడా చూసిన తర్వాత కావ్య భాగాల్లో చూసినాక అందులో ఏముంటాయో చూశాక అంటే కవిలోకి ప్రవేశించినప్పుడు ఆ కవి ఏ ఉద్దేశంతో అక్కడ చెప్పాడో అనే భాగాన్ని చూసిన తర్వాత ఆ భాగం ప్రకారంగా అక్కడ ఏవైతే పదాలు లోపించాయో వాటిని చేర్చి రాయటమే పరిష్కరణ. మరి అలాంటి పరిష్కరణ కూడా బ్రౌన్ మహాశయుడు చేశాడంటే చూడండి, మన తెలుగు భాషను తను ఎంతగా ప్రేమించి తెలుగు భాషను ఎంతగా నేర్చుకున్నాడో అని. మరి ఎంతగా నేర్చుకోకపోతే మరి పరిష్కరణ చేయడం అనేటువంటి సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. మరి అలాంటి పరిష్కరణ చేయడం అనేటువంటి దాంట్లో అత్యంత నైపుణ్యాన్ని పొందినటువంటి వాడుగా చెప్పుకోవచ్చు బ్రౌన్ మహాశయుడు. కొంత తాను పరిష్కరణ చేస్తూనే పరిష్కరణ కోసం తను ఒకటి చేయలేడు కాబట్టి అన్ని చేయలేని వీలు కాదు కాబట్టి ఉద్యోగ ధర్మం నిర్వర్తించుకుంటూ ఈ పనులు చేయాలి కాబట్టి దానికోసం అంటూ బ్రౌన్ గారు ఏం చేశారంటే ఒక లేఖకులుగా నియమించుకున్నాడు. వారికి తనకు జీతం ఇచ్చి కొంతమంది లేఖకులుగా నియమించుకున్నాడు. కావలి సోదరులు ఎవరు నియమించుకున్నాడంటే తెలుగు భాషలో అత్యంత నైపుణ్యం కలవారైనటువంటి కావలి సోదరులు కావలి వెంకయ్య ఇలా పేర్లు ఉన్నాయి. సరే వాటి గురించి చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. కావలి సోదరులను నియమించుకొని వారి ద్వారా కావ్య పరిష్కారం చేయించినప్పటికీ చివరిని అంతిమ నిర్ణయం మాత్రము బ్రౌన్ గారిది. అలా కూడా చేశాడు బ్రౌన్ గారు. సరే ఇక పాఠ్యాంశానికి వచ్చింది. పంతొమ్మిదవ శతాబ్దంలో అనాదృతంగా అటకల మీద మగ్గుతూ అజ్ఞాతంగా ఉండినటువంటి వేలాది తాళపత్ర గ్రంథాలను సేకరించి సంస్కరించి సంరక్షించిన
వాంగ్మయ ఉద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. సిపి బ్రౌన్ అంటున్నాం కదా, అతని పూర్తి పేరు చార్లెస్, సి ఫర్ చార్లెస్, పి ఫర్ ఫిలిప్ బ్రౌన్ పూర్తి పేరు. అంటే మనకు 19వ శతాబ్దంలో, అంటే ఎప్పుడైతే 10వ శతాబ్దం పూర్తయిపోయింది అంతవరకంతా కూడా ఎంతోమంది వ్రాయసకాళ్ళు, ఎంతోమంది కవులంతా కూడా కావ్యాలు రాసి ఆ కావ్యాలన్నింటినీ కూడా తాటి ఆకు పత్రాలపైనే కదా, మన ప్రింటింగ్ లేవు కాబట్టి ఆనాటి కాలంలో ముద్రణ యంత్రాలు లేవు కాబట్టి తాటి ఆకు పత్రాలపైనే వాటిని రచించేవాళ్ళు కాబట్టి అలాంటి తాటి ఆకు పత్రాలపైన రాయబడినటువంటి ఆ కావ్యాలను, తాటి ఆకు పత్రాలపై ఉన్నటువంటి ఆ కావ్యాలను తండ్రి గారు, సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, అలాంటి కాలంలో నేను ఒక కావ్యాలు రాసి పెట్టాను. మరి ఆ తండ్రి రాసినటువంటి కావ్యాలు, సపోజ్ నేను ఒక కావ్యం రాశాను అనుకోండి, ఎప్పుడు నేను ఒక 10వ శతాబ్దంలో ఉన్నాను అనుకుందాం నేనే ఉండలేదు, సరే ఊరికి అనుకుందాం. నేను ఒక 10వ శతాబ్దంలో ఉన్నాను, ఒక కవిగా ఉన్నాను, కొన్ని కావ్యాలన్నీ కూడా రాసి పెట్టాను. రాసి పెట్టాక నేను పండితుణ్ణి, సరే నా సంతానంలో నా కుమారుడు పండితుడైతే వాడు వాటి చదివిన తర్వాత వాటి కూడా కొంత కవి అయితే రాస్తాడు, ఏదన్నా కావ్యాలు రాస్తాడు. వాడికి రాయనికి ఇష్టం లేదనుకోండి, నేను రాసి పెట్టేటువంటి గ్రంథాలు ఉంటాయి కదా, దాన్ని ఏం చేశాడు ఇంట్లో, అంటే ఇప్పుడంటే మనకు ఒక బీరువాలు ఉన్నాయి, అల్మార్లు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, లేకపోతే అంటే ఈరోజు ఫ్యాషన్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక సపరేట్గా గూళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నాం, గూళ్ళలో సపరేట్గా విడివిడిగా మనం ఒక పుస్తకాలు పెట్టుకుంటే ఇంకొక ర్యాకులు పెట్టుకుంటున్నాం కాబట్టి వాటిల్లో మనం భద్రపరుస్తున్నాం. మరి ఆనాటి కాలంలో చూసినట్టయితే ఇల్లు అనేటివి పెద్దగా మంచి గొప్పగా ఉండే ఇల్లు కావు. అవి ఏమంటారు అంటే గుడిసెల రూపంలో, బీదవాళ్ళు గుడిసెలు వేసుకునే వాళ్ళు పైన కట్టెలు వేసేసి, గుడిసెలు అంటే ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి గుడిసెలు కదా, అలా గుడిసెలు వేసుకున్నటువంటి కాలంలో ఆ గుడిసెల్లో పైన కప్పుల పైన దండలు పెట్టి పెట్టేసుకుని, లేకపోతే పైన ఒకటి లేకపోతే కాస్తంత మంచిగా కట్టుకున్నట్లయితే మట్టి మీద కట్టుకున్నట్లయితే ఆ మట్టి మీద పైన కర్రలతో ఎట్లా మట్టికి అంతా కూడా ఇంట్లో అన్ని దూలాలు జంతువులు వేసుకుంటారు కదా, అలా దూలా జంతువులు వేసుకున్నప్పుడు కొంత ప్రత్యేకంగా అటక రూపంలో కొన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ అటకల పైన కూడా వాళ్ళు వాటిని అన్ని కట్టేసేసి ఒక బట్టలను చుట్టి, ఒక వస్త్రంలో దీంట్లో చుట్టి వాటిని భద్రపరిచి, ఒకవేళ పెట్టెలు ఉన్నట్లయితే పెట్టెల్లో పెట్టి ఆ పెట్టెలన్నీ తీసి అటక పైన పెడుతుండేవాడు. అలా అటక పైన ఉండేటువంటి అలాగే అటక పైన ఉండేవి. ఎప్పుడో ఎవరో ఒక పండితులు ఉన్నట్లయితే, పండితులు వచ్చినట్టయితే, అయ్యా నేను వెనక రాసిన కావ్యాలు ఉన్నాయి కదా చూస్తానయ్యా అంటే, చూడడం కోసము వాడికి ఇస్తే అటే పోతాయి తిరిగి రావని చెప్పని వారిని అలాగే ఇంట్లో ఉంచుకొని, మీకు ఏం కావాలో చూసుకోండి అయ్యా, చదువుకుంటామంటే చదువుకోండి, రాసుకుంటామంటే రాసుకోమని చెప్పని వారికి ఒక ప్రత్యేక వస్తువుని ఏర్పాటు చేసి రాసుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు. అలా ఉంటూ 19వ శతాబ్దం ప్రారంభం నాటికి అలా అటకల మీద ఉన్నటువంటి మగ్గుతున్నటువంటి వేలాది తాళపత్ర గ్రంథాలంతా కూడా వీరు సేకరించారు, బ్రౌన్ గారు సేకరించారు. ఎలా సేకరించగలిగాడు? అయ్యా నిద్ర ఉన్నాయి కదా గ్రంథాలు అయ్యాయి అంటే ఎవరిని ఇస్తారా? కొన్ని దగ్గర ఉంటాయి, ఇంట్లో పుస్తకాలు ఉంటాయి, లేకపోతే అంటే ఏదో కొంత విలువైనటువంటి ఏవో ఉంటాయి, విలువైన గ్రంథాలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ గ్రంథాలు అంటే ప్రింటింగ్ పుస్తకాలు అనుకోండి, ఈనాడు అవి ముద్రణ మనకు లభించడం లేదనుకోండి. అలాంటి ముద్రణ పుస్తకాలు ఉన్నట్లయితే వాటిని, అయ్యా నాకు ఆ పుస్తకం కావాలి, ఇద్దరు పుస్తకం ఉంటే పుస్తకం ఏవా అని అడుగుతాం. అంతెందుకు, మన లైబ్రరీలో ఒక పుస్తకం ఉండేది, ఆ పుస్తకం ఇప్పుడు దొరకట్లేదు, ఎవరికి ఇచ్చాడో తెలియదు మనకు, ఆ లైబ్రరీలో కనిపించట్లేదు పుస్తకం. ఎవరు పెద్ద మనిషి తీసుకుపోయారో అది ఒకటే పోయింది, దొరకట్లేదు పుస్తకం. అంటే ఇలా ఏమవుతుందంటే కొంతమంది పుస్తకాలు తీసుకెళ్తారు, అటే పోతుంటే మనకు తిరిగి రావు. కాబట్టి ఎవరికైనా పుస్తకాలు ఇవ్వాలంటే మరి ఊరికి ఇస్తారా? ఊరికి ఎవరు ఇవ్వరు. కాబట్టి అలాగే ప్రాచీన కాలంలో కూడా మనకు తాతలు ముత్తాతలు ఎవరో రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నట్లయితే అవి అలాగే తీసి పెడతారు కానీ తీసి ఇవ్వరు. బయట జనారణ్యం తీసినట్టయితే వెళ్ళిపోతాయో తెలియదు కాబట్టి ఎవరికి ఇవ్వరు. కాబట్టి అలాంటి సమయంలో
ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు అతను ఆంగ్లేయుడు కావడం చేత ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు కావడం చేత ఈ కడప ప్రాంతం అంతా కూడా అంటే రాయలసీమ ప్రాంతంలో అంతా కూడా ఈ ఆంగ్లేయులు కోస్తా రాయలసీమ ప్రాంతం అంతా ఈ ఆంగ్లేయుల యొక్క పరిపాలన ఉంది. అంటే వాళ్ళు ఏం చేశారంటే దక్షిణ మండలాల కింద వాటిని తీసేసుకున్నారు. ఆంగ్లేయులు పరిపాలనలో వాళ్ళు తీసేసుకున్నారు. వారికి దత్త మండలాలు అని చెప్పని నైజాం నవాబులు వీళ్ళంతా కట్టబెట్టేశారు. మా మీద దండెత్తి రావద్దయ్యా, సరే మేము ఇక్కడ మీ ప్రాంతం మేము పరిపాలన చేసుకుంటాము, మీరు ఆ ప్రాంతానికి పరిపాలన చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసారు. ఏ ప్రాంతాలు ఇచ్చారంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతం అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈనాడు మనకు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా, అలాంటి ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఆంధ్ర ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తం తమిళనాడు వరకు ఆ ప్రాంతం అంతా పరంపూర్ నుంచి మొదలు పెట్టుకొని కింద మనకు తమిళనాడు చెన్నై వరకు అంతా భాగము అంతా కూడా వాళ్ళకి దారదత్తం చేశారు. దత్త మండలాలని చెప్పి ఇచ్చేసేసారు. ఇక మిగిలిన తెలంగాణ ప్రాంతం అంతా నిజాం నవాబుల పరిపాలనలో మనకు సాగుతూ వస్తుంది. కాబట్టి అలా ఆ ప్రస్తుత రాయలసీమ ప్రాంతం ఏవైతే పరిపాలన ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క పరిపాలన ఉంది కాబట్టి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటువంటి వాడు ఉద్యోగి కాబట్టి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఏం చేశాడు, తన యొక్క ఉద్యోగం యొక్క అధికారం చేత వారిని నయానో భయానో వారిని భయపెట్టి, సరే తను చేసేటిదే అన్యాయము కాదు కానీ అలాంటి అపరిష్కృతంగా అనాదృతంగా ఉన్నటువంటి అంటే అనాదరణ లేకుండా అలా మగ్గిపోతున్నటువంటి వాటిని, అయ్యా మీ ఇంట్లో మీ తండ్రిగా రాసి పెట్టాడు, అవి అలాగే ఉండిపోయాయి, మరి మనకు బయటి ప్రపంచానికి ఎవరికి తెలియదు కదా, మరి బయటి ప్రపంచానికి తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నాను, ముద్రణ ఉంది నేను ముద్రిస్తానయ్యా అని చెప్పి వారికి నయానో భయానో చెప్పి వాటిని ఆ గ్రంథాలన్నీ కూడా అలా సేకరించారు. అంటే తనకున్నటువంటి మామూలు వాళ్ళు అడిగితే ఎవరు కాబట్టి తన యొక్క అధికారము చేత అలా మనకు కావ్యాలన్నీ కూడా అంటే ప్రాచీన తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఆ విధంగా సేకరించాడు బ్రౌన్ మహర్షి. సరే ఇలా అంటే అతనేమో తనకు తెలిసినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతంలో కోస్తా ప్రాంతము రాయలసీమ ప్రాంతము కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలంతా కూడా మరి బ్రౌన్ గారు అక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని అంతా సేకరించాడు. ఓకే సరిపోయింది. కానీ మరి అంతేకాకుండా మరి వారొక్కరే సేవ చేశారా అంటే ఎప్పుడైతే బ్రౌన్ మహాశయుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడో అలాంటి సమయంలోనే మనకు 1872 తర్వాత చూసినట్టయితే మనకు 1890 ఆ ప్రాంతంలో కందుకూరి వీరేశలింగం గారు కూడా కొన్ని తెలుగు భాషా సేవ చేస్తూ కొన్ని ఆ యొక్క పుస్తకాలను అంటే ఎప్పుడైతే మనకు బ్రౌన్ గారు సేకరించాల తాళపత్ర గ్రంథాలు సేకరించారో తన యొక్క జీవితకాలంలో తను సేకరించారో అదేవిధంగా వారికి అందుబాటులో లేనటువంటి వారికి దొరకనటువంటి ఎన్నో తాళపత్ర గ్రంథాలు కావ్యాలన్నీ కూడా చూసుకుంటూ ఇతను కూడా కొన్ని కందుకూరి గారు సైతం కొన్ని తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిని పరిష్కరణ కూడా చేశాడు కొన్నింటికి. ఇక వారేమో కందుకూరి గారేమో స్వయంగా తాను ఒక కవి కావడం చేత ఆంగ్ల భాషా సంపర్కం వల్ల ఆంగ్ల భాషలో ఉండేటువంటి నూతన ప్రక్రియలను చూసి ఆ నూతన ప్రక్రియలన్నీ కూడా తెలుగులోకి ప్రారంభం చేస్తూ వచ్చాడు కందుకూరి గారు. అలాంటి సమయంలో అదే సమయంలో చూసినట్టయితే ఆ ప్రాంతంలో అతను అంటే మన కందుకూరి గారు కూడా రాజమండ్రి ప్రాంతం వాడు ఆంధ్ర ప్రాంతం వాడు కాబట్టి అక్కడ చేస్తుంటే మరి మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఉన్నాయి కదా ఎన్నో కావ్యాలు ఉంటాయి అని మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో కావ్యాలన్నీ కూడా కొంతమంది పరిశోధకులు మన తెలంగాణ ప్రాంతం చూసినట్టయితే మనకు ప్రత్యేకించి ఇప్పుడు మనం వనపర్తిలో ఉన్నాం. ఈ వనపర్తి ప్రాంతము రాజావారి యొక్క ఏలుబడిలో ఉంది, పరిపాలకుల యొక్క జమీందారుల యొక్క ఏలుబడిలో ఉంది. ఇది వనపర్తి ఒక సంస్థానంగా మనకు ఉంది. అలాగే పక్కనటువంటి గద్వాల ఉంది, గద్వాల ఒక సంస్థానంగా ఉంది. ఆ గద్వాల సంస్థానంలో గద్వాల సంస్థానాధీశులు కవులనంతా కూడా పోషించేవాడు.
ఎక్కడెక్కడ నుంచి వచ్చి కవులకంతా కూడా ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పోటీలు ఏర్పాటు చేసి, అంటే ఒక కాలంలో ఒక సమయంలో ఒక ప్రత్యేకంగా కవి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తూ ఆ కవులను వారిని పోషిస్తూ వారి కావ్యాలంటే వారి పాండిత్యాన్ని అంతా కూడా బయటికి చెప్పుకోవడానికి కోసం అవకాశం ఇచ్చి అలాంటి ఎంతో మంది కవులంతా కూడా పోషించింది మనకు గద్వాల సంస్థానం. తిరుపతి వెంకట కవులు కూడా మన గద్వాల సంస్థానానికి వచ్చారు, ప్రసిద్ధి పొందినటువంటి వారు. తిరుపతి కవి వెంకట కవి, తిరుపతి వెంకట కవులు అంటారు, ఇద్దరు జంట కవులు అని పిలుస్తారు. అలాంటి తిరుపతి కవులనంతా కూడా మనకు గద్వాల సంస్థానానికి వచ్చారు. అలాంటి తిరుపతి వెంకట కవులను మన ఆత్మగురు సంస్థానంలోని వాళ్ళు ఏం చేశారంటే వారి పాండిత్యాన్ని వారిని ఓడించారు. అలాంటి అత్యంత ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మన ప్రాంతంలో, మన ఆత్మగురు చిన్న సంస్థానం, ఆత్మగురు పక్కన ఆత్మగురు ఒక చిన్న సంస్థానం. వనపర్తి కాస్త పెద్ద సంస్థానం. ఈ పక్కనటువంటి జడప్రోలు, కొల్లాపురం జడప్రోలు ఒక సంస్థానం. వీటితో పాటు అక్కడ కొంత ముందుకెళ్తే మన గణపూర్ దగ్గర మానాజీపేట ఉంది, మనోజీపేట అది ఒక చిన్న సంస్థానం. ఇక నారాయణపేట వైపు వెళ్తే లోకాయపల్లి సంస్థానం. ఇలా మనకు సంస్థానాధీశులు ఉన్నారు కాబట్టి, జమీందారులు ఉన్నారు కాబట్టి వారు కూడా తెలుగు సాహిత్యానికి సేవలు చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో ఈ ముద్రణ యంత్రాలు ఎప్పుడైతే వచ్చాయి అనుకుంటున్నాం కదా, అలాంటి ముద్రణ యంత్రాల్లో చూసినట్టయితే మన వనపర్తి సంస్థానంలో కూడా ముద్రణ యంత్రాన్ని ప్రారంభం చేశారు. ఇక్కడ ఆనాటి కాలంలో రాజావారి దగ్గర ఆంతరంగికుడుగా ఉన్నటువంటి వ్యక్తి పిఏ అంటారు, పర్సనల్ అసిస్టెంట్. అతను మన వనపర్తి రాజా గారి దగ్గర ఆంతరంగికంగా పనిచేసేటువంటి వారు అయినా అతను చెప్తాను, మానవల్లి రామకృష్ణ కవి. మానవల్లి రామకృష్ణ కవి. మానవల్లి రామకృష్ణ కవి అనేతను మన ఈ ప్రాంతంలో వారు వనపర్తి సంస్థానంలో ఉంటూ చెప్తాను. మానవల్లి రామకృష్ణ కవి, మానవల్లి గురించి చూసినట్లయితే చెప్దాం వారి గురించి. మానవల్లి గారి గురించి చెప్తాను. మానవల్లి రామకృష్ణ కవి అంటున్నాను కదా, ఈ మానవల్లి రామకృష్ణ కవి గారు మనకు మద్రాసు సంస్థానంలో పనిచేసినటువంటి వాడు అంటే మద్రాసు సంస్థానాధీశుడు అని చెప్పుకోవచ్చు. ఇతను వనపర్తి సంస్థానంలో, మానవల్లి రామకృష్ణ కవి గారు వనపర్తి సంస్థానంలో మనకు పిఏగా పనిచేశారని చెప్పుకున్నాం కదా. వీరు ఎంఏ శాస్త్రోపాధ్యాయ పట్టం పొందారు. అప్పట్లో మద్రాసులో ఉన్నటువంటి పాశ్చలిఖిత పుస్తక భాండాగారంలో వీరు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షునికి సహాధ్యాయుగా ఉన్నారు. అంతేకాకుండా తంజావూరు గ్రంథాలయంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారుతో పాటు కలిసి కొన్నాళ్ళు పనిచేశారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే వీరు గొప్ప సాహిత్యవేత్త. ఎన్నో ప్రాచీన గ్రంథాలన్నీ కూడా నేను చెప్పుకుంటున్నాం కదా, మనము తాళపత్ర గ్రంథాలు అంటున్నాం కదా, అలాంటి తాళపత్ర గ్రంథాలన్నీ సేకరించి ఆ తాళపత్ర గ్రంథాలు అనేటువంటి కవులం గురించి చూస్తూ ఆ కవి ఏ కాలము వాడు, ఆ కవి ఏ కాలం వాడు అనే దాని గురించి పరిశీలించి కవుల కాలాన్ని
నిర్ణయం చేసినటువంటి వాడు. ఇప్పుడు మనం అంటున్నాము ఒక కవి మనకు ఏమంటున్నాము తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవి అంటున్నాము ఎవరు? నన్నయ్య అంటున్నాం. నన్నయ్య 11వ శతాబ్ది వాడు అంటున్నాము. ఎలా చెప్పగలుగుతున్నాం? అంటే మనకు కొందరు కవులంతా కలిసి ఏం చేశారంటే ఆ కవుల యొక్క రచనా విధానాన్ని చూసి, ఎందుకంటే ఈనాడిలాగా మానాడు కాలంలో వాళ్ళు ఫలానా సంవత్సరంలో మేము రాసాము అంటూ ఆ సంవత్సరాన్ని రాసేవాళ్ళు కాదు కదా. మరి కాబట్టి అలాంటి కావ్యము ఏ సంవత్సరంలో వచ్చింది అనే దాన్ని పరిశీలించాలి. కాబట్టి అలాంటి కావ్యాన్ని మొత్తము చదివిన తర్వాత ఆ కావ్యంలో ఉన్నటువంటి విధానం ఏ విధంగా ఉంది, రచనా విధానం ఏ విధంగా ఉంది, శైలి ఏ విధంగా ఉంది, వాటిని అన్నీ చూసి ఇది ఫలానా సంవత్సరం చెందినటువంటి కావ్యము అని చెప్పటము, దాన్ని పరిశోధకుల యొక్క పరిశోధన అంటారు. అలాంటి పరిశోధన నిర్ణయం చేసిన వాళ్ళు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఒకరు. అలాంటి వేటూరి ప్రభాకర్ శాస్త్రితో పాటు తంజావూరు గ్రంథాలయంలో కూడా వీరు కొంతకాలం పాటు మానవల్లి రామకృష్ణ కవి గారు పనిచేశారు. ఆ తర్వాత తిరుపతి దేవస్థానంలో విద్యాధికారిగా నియమించబడ్డాడు. మరి అలాంటి వాడు మన వనపర్తి ప్రాంతంలో రాజాగారి దగ్గర అంతరింక శివునిగా పనిచేసే సమయంలో వీరు కూడా మన ప్రాంతంలో అంటే అందరూ ప్రాచీన కావ్యాలు ఏవైతే ఉంటున్నాయో ఆ కావ్యాలన్నీ కూడా సేకరించి పరిష్కారం చేస్తున్నారు కదా, మరి అలాంటిది నేను ఎందుకు చేయకూడదు అనుకుంటూ వీరు కూడా సాహిత్య సేవ చేశారు, ఎన్నో సేవ చేశారు. మరి మనం ఈ మానవల్లి గారి గురించి కూడా కొంత సమాచారం చెప్పుకుందాం ఇప్పుడు తర్వాతి క్లాసులో.